నా ప్రాణం తన్ని మీరు కొట్టడం కాదురా, తన కంట్లో నలక పడ్డా మీరు చచ్చాలి. సో డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే వీడియోని ఫుల్ డెమోని చూడండి, మీకు ఇంకా బాగా నచ్చుతుంది. అందుకోసమే ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. చూడండి, మీకు నచ్చుతుంది. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు కైన్ మాస్టర్ ఇవ్వమని అడుగుతున్నారు. కైన్ మాస్టర్ అయితే లేదు. ఎందుకు లేదంటే కైన్ మాస్టర్ వాళ్ళు అఫీషియల్గా లింక్స్ అన్ని డౌన్లోడ్ అవ్వకుండా బ్లాక్ చేశారు. గూగుల్ డ్రైవ్లో పెట్టినా, మీడియా ఫైల్లో పెట్టినా అది డౌన్లోడ్ అవ్వట్లేదు, బ్లాక్ చేస్తున్నారు. పెట్టిన వెంటనే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది, పోతుంది. సో అందుకోసం ఇవ్వలేకపోతున్నాను. ఒక వెర్షన్ మాత్రం ఇచ్చాను, 6.0.6 వెర్షన్ని. అది టెలిగ్రామ్లో పెట్టాను, రీసెంట్ పోస్ట్లో ఉంటుంది చూడండి. ఇప్పుడైతే లింక్ పనిచేస్తుంది, తర్వాత పనిచేస్తుందో లేదో తెలియదు. వాళ్ళైతే బ్లాక్ చేస్తున్నారు. సో కాబట్టి ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి అర్థం చేసుకుని, ఎందుకంటే ఛానల్కి ప్రాబ్లం వచ్చే కాడికి ఏ లింక్ ఇవ్వకూడదు మనం. సో అఫీషియల్గా క్లెయిమ్ అయింది కాబట్టి ఓకే, ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని మనం చేసుకుంటూ ఇప్పుడు నేనైతే ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ప్రాజెక్ట్ 100% ఇంపోర్ట్ అవుతుంది. ఇందులో ఏ ఎఫెక్ట్స్ ఉండవు, జస్ట్ ఏంటంటే గ్రీన్ స్క్రీన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్తాను. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే న్యూ వెర్షన్ అయినా ఓల్డ్ వెర్షన్ అయినా ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అని ప్లస్ చేసి, లేకపోతే న్యూ ప్రాజెక్ట్ అని ప్లస్ చేసి ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఎన్ని రేషియోస్ వస్తాయి. కిందకి వెళ్తే ఓల్డ్ వెర్షన్కి ఇంపోర్ట్ అని ఉంటుంది, న్యూ వెర్షన్కి టాప్లో ఇంపోర్ట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇలా మీ యొక్క ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఆగస్టు 18th బై మహీటెక్ ఇన్ఫో అని ఇది క్లిక్ చేయండి. అది ఇంపోర్ట్ అవుతుంది. దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు, ఎందుకంటే దీనికి ఎలాంటి ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఓకే, కాబట్టి గ్రీన్ స్క్రీన్ మనం కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. ముందు మీరు ఏం చేయాలో చెప్తాను, ఓకేనా. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్తాను. ఇందులో మీకు క్రోమా కీ అని ఉంటుంది, ఇది ఆన్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ సెకండ్ది క్లిక్ చేశాను, కిందకి వెళ్ళాను, క్రోమా కీలో ఎనేబుల్ చేశాను. ఓకేనా, ఇలా మీరు కంప్లీట్గా నేను ఇచ్చిన సెటప్ ఉంది కదా, ఈ క్రోమా కీ అనేది ఆన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ఫొటోస్ కనపడాలి. ప్రతిదీ కూడా మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. కాబట్టి ఈ యొక్క ప్రతి గ్రీన్ స్క్రీన్కి క్రోమాకి ఆన్ చేయాల్సి ఉంటుంది. గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్కి ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనపడుతూనే ఉంటుంది. ఈ విధంగా చేసేయండి. క్రోమాకీని ఇలా ఆన్ చేసి ఇప్పుడు ఫస్ట్కి వెళ్ళిపోండి. ఇలా ఫస్ట్ ఫోటో దగ్గరకు వచ్చేయండి. ఇక్కడ మీకు సాలిడ్ కలర్స్ అని ఉన్నాయి కదా, వీటిలో మీరు మీ ఫొటోస్ పెట్టాల్సి ఉంటుంది. అది ఎలానో చెప్తాను. ఈ బ్లాక్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే రీప్లేస్ అని వస్తుంది. ఇది క్లిక్ చేయండి. మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ ఫొటోస్ 1 by 1 అయితే పెడదాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఫోటోని తీసుకున్నా, రీప్లేస్ అయిపోయింది. సెకండ్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను. నా మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను, చూడండి రీప్లేస్ అయిపోయింది. ఇలా మళ్ళీ ఇంకొక ఫోటో రీప్లేస్, మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇలా కంప్లీట్గా నేను ఎట్లయితే చెప్తున్నానో మీరు అట్లా యాజ్ టీజ్గా చేసుకుంటూ వెళ్ళండి. మీ ఫొటోస్ పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇదే ప్లేస్లోకి మీ ఫొటోస్ 1 by 1 పెట్టండి. నేనైతే అన్ని ఫొటోస్ని యాడ్ చేస్తూ మీకు స్క్రీన్ పైన చూపిస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా ఫుల్ డెమో వీడియో పెట్టమని కొంతమంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. ఫుల్ డెమో అని టెలిగ్రామ్లో పెడతాను, కాబట్టి మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని స్టేటస్ల కింద అయితే యూస్ చేసుకోవచ్చు. ఫుల్ డెమోని ఇట్లా డైరెక్ట్గా ఇవ్వడం కుదరదు. అందుకోసమే ఫుల్ క్వాలిటీలో టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను నేను ఎప్పటికప్పుడు, మీరు డౌన్లోడ్ చేసుకుంటారని. కాబట్టి మీరు టెలిగ్రామ్కి వెళ్ళి మీకు కావాలితే డౌన్లోడ్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా మీ ఫొటోస్ అన్నిటిని రీప్లేస్ చేయండి. ఇలా రీప్లేస్మెంట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు ఫస్ట్కి వచ్చేయండి. ఇంకెక్కడ అవసరం లేదు. ఫస్ట్కి వచ్చేసి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ అని పక్కన వైట్ బాక్స్ ఉంటుంది. క్లిక్ చేసి వైట్ ఇమేజ్ లాస్ట్కి వచ్చి ఈ యొక్క లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడికి స్ప్లిట్ అయింది. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది, చూడండి లాస్ట్కి వచ్చింది కదా. ఇప్పుడు వీడియో ఫైల్ని క్లిక్ చేసి ఇటే పక్క డిలీట్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు వన్స్ ఒకసారి ప్లే చేస్తే మీకు ఆ ఎఫెక్ట్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు దీనికి మనం పార్టికల్స్ టెంప్లెట్ పెడదాం. ఓకే, అది ఎలా అంటే ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క టెంప్లెట్ వీడియో, చాలా వీడియోస్లు ఇచ్చాను, తీసుకొని 2 fingers పెట్టి జూమ్ చేయండి. ఇలా
2 ఫింగర్స్ పెట్టి కింద బార్ మూవ్ అయ్యే వరకు జూమ్ చేసి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని మిక్సర్లో ఆడియో రిమూవ్ చేయాలి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. తర్వాత ఇదే టెంప్లెట్ కిందకి వెళ్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది. ఇది అప్లై చేయండి. అప్లై చేసి ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి మీకు పర్ఫెక్ట్గా క్రియేట్ అయింది, చూడటానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. పైన షేర్ ఉంది కదండి, ఇది క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్ రేట్ మాత్రం 15 mbps, సేవ్ వీడియో. ఇది మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఈ విధంగా ఇది వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.